తెలంగాణలో పార్టీ మరింత బలోపేతంపై తెదేపా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన మియాపూర్ భూ కుంభకోణంతో పాటు పార్టీ చేస్తున్న పోరాటాలను చంద్రబాబు అభినందించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా, రాష్ట్ర కమిటీలపై త్వరలో నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. మరోసారి అమరావతిలో సమావేశం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న నేతలు ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాలు జరపాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం పార్టీ పరంగా తీసుకుంటున్న కార్యక్రమాలు రైతాంగ సమస్యలు కానీ, ఇటీవల ఈ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగిన వాటిలో రైతాంగానికి సంబంధించి ఈ రుణమాఫీ పేరుకు ప్రభుత్వం 16,000 కోట్లు ఇచ్చినామన్నా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు. ఇంకా పత్రాలన్నీ కూడా బ్యాంకుల్లోనే ఉండిపోయినాయని చెప్పి కూడా మరి మేము ఎజిటేట్ చేస్తున్న విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టినాం. పార్టీ సంస్థాగతంగా బలపడడం, ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేయడం మీద దృష్టిని సారించి ఈ సమావేశం జరిగింది. మరి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుంటున్న కార్యక్రమాలను వారు అభినందించడంతో పాటు మరింత సమన్వయంతోనో సహకారంతోనో ముందుకెళ్ళండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది.